ఇవాళ ఈ రాష్ట్రంలో సూట్ కేసుల పరిపాలన లోకేష్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతుందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు ఓ చిన్న పిట్ట కథ కూడా చెప్పుకోవాలా, పాత కథ. నీరో చక్రవర్తి ఆ రోజు తన యొక్క సంస్థానం కాలిపోతుంటే, తన ప్రజలు అల్లాడుతుంటే, గగ్గోలు పెడుతుంటే ఇంటి మీదకి వెళ్లి పిడేలు వాయించుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు గగ్గోలు పెడుతూ ఉంటే ఈ నారా చక్రవర్తి మహానాడు అనేటటువంటి పిడేలు వాయించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి అది డిఎస్సి కాదు, మహా దగా డిఎస్సి. ఆ ఎమ్లోనే మోసం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరగాలి, కానీ జరిగిందంటే జరగల. ఆల్రెడీ ఈ డిఎస్సికి కన్వీనర్ గా టెట్ కన్వీనరే ఉంటాడు. అలాంటి కన్వీనర్ ని తొలగించి విద్యాశాఖలో తనకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తిని మధ్యలో పెట్టుకోవడానికి విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ డిఎస్సి కన్వీనర్ గా నియమించాడు. అక్కడే మొట్టమొదట డార్క్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు. డబ్బులు దండుకునేటటువంటి డార్క్ ఆపరేషన్ అనేటువంటి అనుమానాలు ఆ యొక్క ఆడియో టేబుల్ ను కానీ మనం వింటే స్పష్టంగా కనపడిపోతుంది. 15 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారనే ఆడియో టేబుల్లో ఉన్నాయి. ఇవాళ చూస్తే ఏకంగా ఎస్సీఈఆర్టీలో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో జరగల. ఏ పరీక్ష నిర్వహించేటటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో చిరు ఉద్యోగి ఎగ్జామ్ రాస్తాడు, ఆ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వస్తుంది. ఆ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాకుండా అతను అడ్డుకుంటారు. స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకు వెళ్తాడు. కోర్టు మొట్టికాయలేసి ఇతనికి ఉద్యోగం ఇవ్వవలసిందిగా, దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎంక్వైరీ చేయవలసిందిగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. కానీ అవన్నీ ఏం చేయరు, సమర్థించుకుంటారు. ఇవాళ కమిషనర్ గారు తప్పు చేశారు అని చెప్పడానికి వారి యొక్క తీరే బెస్ట్ ఎగ్జాంపుల్. వారు లోపలే ఉండి లేరు అని చెప్పారు. అక్కడ ధర్నా కూర్చున్న తర్వాత మళ్లీ ఆళ్లే వచ్చేస్తారు. వచ్చేసి కమిషనర్ గారు సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ డిఎస్సిలో జరిగినటువంటి మోసాలు స్పష్టంగా కళ్లకి కట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దలు, మరీ ముఖ్యంగా లోకేష్ గారి యొక్క పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో జరిగితే తప్ప ఇంత ఎవరూ సమర్థించరు. అన్ని సకల శాఖల్ని నిర్వహిస్తున్నట్టుగా పోజులు కొడుతున్నటువంటి లోకేష్ గారు తన శాఖని గాలికి వదిలేసి కనీసం ఈ చిన్నపాటి ఉద్యోగాల నియామకం కూడా సరిగా చేయలేకపోయాడు. కాబట్టి తక్షణమే లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ సూట్ కేసుల వ్యవహారాన్ని బయటపెట్టాలి. దీనిపై ఎంక్వైరీ చేయాలి. మీరు చేస్తే ఎంక్వైరీ సరిగా జరగదు. అందుకే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఉద్యోగాలని అర్హత లేనటువంటి వారికి అమ్మి వేసినటువంటి వ్యవహారంలో నిగ్గుదేల్చాలని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.